జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే. నయత్ర శ్రూయతే మాయా లోకసృష్టి వికల్పనా. నిర్గుణ పరబ్రహ్మవు, సగుణ బ్రహ్మవు, ప్రాణులలోని అంతరంతమగు ఆత్మవు నీవే. నీకు నమస్కారము. లోకముల సృష్టి రూపములో నుండే వివిధములగు కల్పనలకు ఆశ్రయమైన మాయాశక్తి నీయందు నీకంటే భిన్నముగా లేదని శృతి చెప్పుచున్నది. 10th Canto 28th Chapter 6th Prayer. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రియవతుడి చరితంలో మనము జడభరతుడి యొక్క వృత్తాంతాన్ని, జడభరతుడు రఘుగణుని మధ్యలో జరిగినటువంటి తత్వ విషయాన్ని తెలిపేటువంటి వృత్తాంతాన్ని మనం చాలా వరకు అనుభవించాం. అయితే ఆ విషయంలో చర్చిస్తుండగా భవాటవి గురించి ప్రస్తావన మనం విన్నాము 14వ ఎపిసోడ్లో. దాని గురించి వివరణ అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు. ఆ విషయాన్ని ఇక్కడ తెలుసుకోబోతున్నాం. పరీక్షిత్తుడు ఇలా చెప్పగా విని, చెప్పిన భవాటవి వర్ణము వివేకము గలవారు బుద్ధిచే గ్రహింపజాలదురు, కాని వ్యుత్పత్తి లేని నా వంటి వారు ఎరుంగజాలరు. కావున ఈ కథలోని లోపలి భావము నాకు వివరింపుడు అని అడిగాను. జీవులందరూ సంసారమనేది ఒక అడవిలో భగవానుని అధీనమందున్న ప్రకృతిచే ప్రవేశపెట్టబడినారు. ఈ అడవి దుర్గమము. ఈ అడవిలో ప్రవేశించుటకు కారణము జీవులే. మాయ అనబడి ప్రకృతి వికారమగు మన శరీరము సత్వము, రజస్సు, తమస్సు అను గుణములు కలది. ఈ ప్రకృతిలో చేరిన జీవులు శరీరమే తాను అనుకొనుచు సత్వరస్తమో గుణములచే జీవులకు సాత్వకర్మలయందు, రాజసమైన కర్మలయందు, తామసమైన కర్మలయందు ప్రవృత్తి కలుగుచుండును. ఈ కర్మలు సుఖములను దుఃఖమును కలిగించును. సాత్వికమైన కర్మలు సుఖమునకు సాధనము, రాజసమైన కర్మలు దుఃఖమునకు సాధనములు, తామసమైన కర్మలు పరాకును, నిద్రను, సోమరితనమును, మోహమును కలిగించును. జీవులు అనేక రకములగు శరీరముల్లో ప్రవేశించి అనేక విధముల కర్మలు చేయుచుందురు. వానిచే శరీరముతో సంబంధము, వియోగము, మరల శరీర సంబంధము, వియోగము కలుగుచుండును. ఇదే సంసారం. అది దాటుటకు శక్యముగాని అడవి దారి. ఈ శరీరములో ఉండి సుఖములకు సాధనములని కర్మలను చేయుచుందురు. ఆ కర్మలచే కలిగడి సుఖదుఖములు అనుభవించుటకు మరల శరీరం పొందుచుండును. దీనికి అంతులేదు. ఎప్పుడు ఈ అడవి దారిలో పడినామో తెలియదు. అంతులేదు, మొదలు లేదు. తానే చేసుకున్న కర్మల యొక్క ఫలమును తానే అనుభవింపక తప్పదు. ఎన్నో పనులు మంచివి చేయవలనని అనుకొనుచుందును. విఘ్నములు వచ్చి ఆగిపోవుచుండును. ఇట్టి సంసారపుటడవిలో నడిచిపోవు బాటసారులే జీవులు. వారి అడవిలో ఆధ్యాత్మిక తాపములను అనగా శరీరమునకు మనసునకు కలిగడి రోగములను, బెంగలను అనుభవించుచుందురు. అట్లే జంతువుల వలన, తమతో సమానులగు మనుష్యుల వలన తాపములు కలుగుచుండును. అవి ఆది భౌతికములు. పిడుగులు, తుఫానులు, భూకంపములు మొదలగు వాని వలన కలిగడి దుఃఖములు అధిదైవికములు. ఈ విధములగు దుఃఖములను పోగొట్టుకొనుటకు మరల కర్మలు చేయుట వలన ప్రయోజనము లేదు. హరి గురు చరణారవిందములయందు మనసు నిలిపి భక్తులు అనుసరించడి భక్తి మార్గమును పొందవలెను. సంసారమే ఒక అడవి. ఇందు చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలిక అనడి 5 జ్ఞానేంద్రియములు, మనస్సు అనడి 6 ఇంద్రియములు దొంగల వలె పొంచి ఉండును. బాహ్యముగా దొంగలు చేసేడి పనిని ఇవి లోపల చేయుచుండును.
దొంగల వలె దోచుకొనును, దుష్ట జంతువుల వలె హింసించును. పురుషుడు ఎంతో కష్టపడి సంపాదించిన ధనమును దొంగలు దోచుకొందురు. అట్లే జీవుడు ఎంతో కష్టపడి అనేక జన్మల పుణ్యం వలన శరీరమును పొంది భగవదారాధన అనడి ధర్మమును ఆచరించుటకు శరీరమును పొందును. ఆ ధర్మమే జీవునకు ధనము. ఆ ధనమును ఇంద్రియములు, మనసు క్షుద్రములైన విషయముల వైపు, గ్రామ్య సుఖముల వైపు మనసును మళ్లించి దోచుకొని పోవును. ధర్మమును ఆచరించుట మరచి విషయభోగము అనుభవించును. అడవిలో తోడేళ్లు క్రూరముగములు ఉండును. అట్లే సంసారములో గృహస్థుగా ఉన్నవానికి భార్యాబిడ్డలు క్రూరముగముల వలె చేరి ఉందురు. ఇష్టము లేకపోయినను చూచుండగానే భగవంతుని సేవను మరిపించి విషయభోగముల వైపు భార్యాబిడ్డలు లాగివేతురు. భగవంతునికై ఉపయోగపడవలసిన మనస్సును, ఇంద్రియములను తమ వైపు తిప్పి వీరు హింసింతురు. మనం ఉండే గృహస్థాశ్రమమునకు ముఖ్యమైనది ఇల్లు. అది కర్మక్షేత్రం. ఇది పంట పొలం వంటిది. వంట పొలములో తుప్పలను, చెట్లను నరికి దున్ని విత్తనములు చల్లి వ్యవసాయం చేతురు. కానీ ఈ మొక్కలకు, తుప్పలకు అడుగున ఉన్న వేరు పూర్తిగా దహింపబడకపోవుటచే మరల వ్యవసాయంతో పాటు మొక్కలు కూడా పుట్టి పెరుగుచుండును. ఇంటిలో ఉండెడి సంసారి వ్యవసాయదారుడు. ఈ గృహమే క్షేత్రము. ఇది ఒక కర్పూరపు భరణి వంటిది. కర్పూరము తీసివేసినను కర్పూరం వాసన వదలనట్లు ఇంటిలో ఉన్నంతకాలము కర్మ వాసనలు వదలవు. ఆ కర్మలకు కారణము కామములు, అనగా కోరికలు. ఆ కోరికలు వాసనల వలె వదలకుండా గృహస్థును అంటి ఉండును. వదలవు. అవి ఉన్నంతకాలము కోరికలు అనడి మొక్కలు తుప్పలు బలిచుండును. దానిచే కర్మలు సాగుచుండును. కావున కర్మలు మానుటగాదు. వాని మూలమైన కోరికలను, వాసనలను దహించి వేయవలెను. అప్పుడు మొక్కలు పుట్టవు, వ్యవసాయం పెరుగును. అట్లే జీవులు హరి గురు చరణములను ఆశ్రయించి కర్మలను అన్నిటినీ భగవదారాధనగా చేసినచో కర్మలకు మూలమైన వేళ్ల వంటి వాసనలు దహించి వేయబడును. ఆత్మ సస్యము వృద్ధి పొందును. అడవిలో దోమలు, ఈగలు పెద్ద పెద్దవి కరిచి బాధించుచుండును. అట్లే మిడతలు, పక్షులు, దొంగలు, ఎలుకల వదలక హింసించుచుండును. ఈ సంసారములో తొలగించుకొనుటకు శక్యముగాని నీచులగు మానవులు ఈగల వలె, దోమల వలె తొలగించుకొనుటకు శక్యముగాని వారై బాధించుచుందురు. మిడతలు మొదలనవి తినినట్లు ఇంట్లో ఉండి తినివేయుచుందురు. బంధువుల వలె వదలక సస్యములను పెరగనీయక హింసింతురు. అడవిలో ఒకప్పుడు ఊరు లేని చోట ఊరు ఉన్నట్లు, జనులు తిరుగుచున్నట్లు, ఎంతో ఆదరముతో భోగములను కల్పించున్నట్లు భూత ప్రేతాదులచే కల్పించబడిన నగరములు కల్పించుచుండును. అట్లే మనకు కూడా సంసారములో నేను, నాది అనడి అభిమానముచే శరీరములు చెందిన బిడ్డలు, భార్య మున్నగు వారిని ఎంతో ఆనందముతో సంసారులు అనుభవించుందురు. ఇవి గంధర్వ నగరం వంటివి. కొద్దిసేపు ఉండినట్లు ఉండిపోవును. అడవిలో ఒక్కొక్క చోట ఎండమావిలో నీరు కనపట్టుచుండును. అట్లే మన సంసారములో ఎన్నో విషయములు అనుభవింపజాలనివి అనుభవించుటకు తగినట్లుగా కనపట్టుచుండును. వాటికై మానవుడు ప్రాకులాడుచుండును. అడవిలో కొరవి దెయ్యములు కనపట్టుచుండును. అవి పెద్ద మంటల వలె కనపట్టుచుండును. చలి వేయుచున్నప్పుడు అది నిప్పు అనుకొని చలిని పోగొట్టుకొనుటకు దాని వద్దకు పరిగెత్తి చివరకు దానిచేతనే చనిపోవచుండును. అట్లే మన సంసారములో బంగారము కొరవిదయం వంటిది. ఇది అడవిలో అగ్నివలే కనపడి కొరవిదయం ఆకర్షించినట్లు మానవులను ఆకర్షించును. అఖిల దోషములకు నివాస స్థానం. దాని రంగును వెలను చూచి దైన్యము తొలగునని లోభముతో మానవుడు బంగారమునకై ప్రాకులాడును. అడవిలో కొరవిదయ్యము వెంట వెళ్ళినవాడు
ఎట్లు మృత్యువాత పడునో అట్లే వీడును బంగారమునకే ప్రాకులాడి ప్రాకులాడి ప్రాణమును వీడును. అడవిలో సుడుగాలి వంటిది ఇంటిలో భార్య. ఆ సుడిలో పడి పడలేనట్లు గృహస్థు భార్య అనడి సుడిలో పడి బయటపడజాలడు. అది ధూళిని ఎన్నివైపులా జల్లి కంటిలో పడినట్లు చేసి కన్ను కనబడకుండా చేయును. అట్లే కామిని అగు కాంత సంసారములో పురుషునిలో రజోగుణమును వృద్ధి పొందించును. కన్ను కనబడకుండా చేసి దిక్కుచోచక నడవలసిన దారిని తెప్పి తిరుగునట్లు చేయును. ఒకసారి ఇంద్రియములచే అనుభవించడి విషయములన్నీ అనర్థమును కలిగించునని తెలిసినను దేహమునందలి కోరికచే ఆ స్మృతి నిలవదు. మరల ఎండమాయు వంటి శబ్దాది విషయములనే అనుభవింపవలని పరుగులెడును. చీకటి వేళ ధ్వని చేసడి పురుగుల వలె గుడ్లగూబల వలె శత్రువులు, రాజులు, అధికారులు వినరాని మాటలు పలికి బెదిరించి భయపెట్టుచుందురు. వానిచే ఒక్కొక్కప్పుడు మనసు చెడి బాధపడుచుండును. పూర్వము చేసుకున్న సుకృతముచే ఒకప్పుడు సుఖమును అనుభవించి ఆ సుఖము సుకృతము తగ్గగానే లేకుండా పోయిన ఆహారము లేక ధనము లేక ఎవరినో ఒకరిని ఆశ్రయించి జీవించవలని జీవస్మృతుల వలె తనకు పై వారికి కూడా ఉపయోగపడక జీవించడి కొందరిని ఆశ్రయించుచుండును. వారిచే దుఃఖములను అనుభవించుచుండును. ఈ సంసారమనే అడవిలో కొన్ని నీళ్లు లేని నదులుండును. వేదములను, దేవతలను, బ్రాహ్మణులను నిందించుడచే పాపమునందిన వారల సహవాసముచే కొందరు మతిచెడి ఉందురు. అట్టివారు నీరు లేని నదులంటివారు. అట్టివారితో సహవాసము నీళ్లలేని నదిలో పడుట వంటిది. అట్టి నదిలో పడుటచే దాహము తీరదు సరికదా, తల పగులును. అట్లే పాషండులతో సహవాసము ఈ లోకములో పైలోకములో కూడా దుఃఖముగానే ఇచ్చును. ఈ సంసారంలోనున్నవారు ఇతరులను పీడించి అయినను తమ పొట్టవు నింపుకొనవలని ప్రయత్నించుతారు. అట్లు కూడా తిండి గడవని రోజు కొడుకుల తండ్రుల ఆస్తులనైనను దోచుకొని వారిని హింసించుచుందురు. మనము నివసించడి ఇల్లు కార్చిచ్చుతో నిండిన అడవి లాంటిది. దీనిలో పొందవలసిన వస్తువు ఒక్కటీనూ లేదు. దుఃఖములనే కలిగించుచుండును. అట్టి ఇంటిలో ఉండి శోకాగ్నితో దహింపబడుచు తనను తాను నిందించుకొనుచు మోహమునందుచుండును. మనము ఎవరి వలన జీవించుందుమో అట్టి రాజులు, అధికారులు, రాక్షసుల వంటివారు మన ప్రాణములను కూడా అపహరించుటకు జంకరు. వారు హింసించుచూ చనిపోయినట్లు ఉన్ననో వదలక పీడించి బ్రతుకుచుందురు. కలలోని వస్తువులను చూచి ఉన్నవని భ్రమించినట్లే అవి తమకు ఉపయోగపడునని ప్రేమించినట్లే ఈ సంసారంలో పుత్రులు మొదలగు సుఖములు కూడా కొద్ది కాలము ఉండిపోయేడివే అని ఎరుంగక అట్టి వానిని అనుభవించుచూ దుఃఖపడుచుండును, మోహమునందుచుండును. యజ్ఞయాగాది కర్మలు చేసి బ్రతికి ఉండగా శరీర ఆయాసము అనుభవించుచు శరీరం వీడిన తరువాత స్వర్గసుఖము అనుభవింతుమని శ్రమపడుచుందురు. అది రాళ్లతో ముళ్లతో నిండిన కొండను ఎక్కుట వంటిది. దుఃఖములే తప్ప సుఖముండదు. సుఖము లభించిన మరల వెంటనే పోవును. కొంతకాలము ఇట్లు జీవితము గడిపి శరీరములో శక్తి లేని వాడగును. ఆకలి వేయుచుండును, తాను ఏమీ చేసుకొనలేడు. అప్పుడు భార్యాబిడ్డల మీద కోపగించుచుండును. ఇట్లు సంసార మార్గములో పయనించుచు తనను గూర్చియు పరును గూర్చియు వివేకము లేక అజ్ఞానము అనేది చీకట్లో ప్రవేశించును. అప్పుడు కేవలము శరీరముతో నేను ఉన్నాను అని మాత్రమే తెలియను, కానీ ఏమీ తెలియదు. శవం వలె ఉండును. అందరూ దూరముగా పరిహరించుచుందురు. దుర్జనులు పాముల వలె కాటు వేయుచుందురు. వారి మాటలచే చేతలచే గర్వం అంతం అయిపోవును. విజ్ఞానమంతయు కృషించిపోవును. ఊపిరి పీల్చుచూ ఎట్లో తిరుగాడుచుండును. చీకటి నూతిలో పడిన వాని వలె ఉండును. చివరి దశలో కూడా విషయ భోగమందు రుచి చావదు. పరస్త్రీలకై పరధనమునకై ప్రాకులాడును. దొంగిలింప ప్రయత్నించును, పట్టుబడును. కారాగృహములలో బంధింపబడును. కావున సంసార క్షేత్రము
ఈ లోకములో సుఖములను అందకుండా పైలోకములో సుఖములను పొందకుండా చేసేది క్షేత్రం. బంధము నుండి ఒకనాడు విడివడినను తనది అని మిగిలిన దానిని కూడా ఎవడో ఒకడు అపహరించుకొని పోవును. ఒక్కొక్కప్పుడు చలిగాలి మొదలగు అధిదైవిక దుఃఖములు, రోగములు, మానసికముగు పీడలు తొలగించుకొన శక్తిలేని వాడై అంతులేని దిగులు పడుచుండును. ఈ సంసారములో ధనము చాలా ప్రమాదమును కలిగించును. ధనమునకై ద్వేషములు ఏర్పడుచుండును. పూర్తిగా తన ధనము పోయి భోగములు ఏమీ లేక కోరికలు నెరవేరక ఒకరి సొమ్మును పొందుటకై ఆశపడి అవమానములు పాలగుచుందురు. ధనముచే పగ పెరుగును, వైరముచే అప్రియము చేయుచుండును. ఇట్లు బాధలను అనుభవించి వివాదమును కల్పించడి ధనమును స్త్రీని వదలలేక మరల వాటికే ప్రాకులాడుచుండును. ఇట్లు ఈ సంసార మార్గములో ఎన్నో బాధలు అనుభవించుచు తమతో నున్నవారు ఎందరో చనిపోచుండగా చూచుచు వారిని వదిలివేయుచు మిగిలిన వారిని ప్రేమించుచు వారిని నా వారిని ఆదరించుండును. నా వారిని ప్రేమించుండును. అట్లే ప్రేమించిన వారు చనిపోయినచో ఏడ్చును, మోహపడును, మనసులో తీవ్ర వేదనందును. పెద్ద పెద్ద శబ్దములు చేయుచు అలజడి చేయును. ఒకప్పుడు నవ్వుచుండును. ఈ సంసారమును దాటుటకు ప్రయత్నించుండును. కాని ఎవరునూ దాటలేరు. దాని అవతలబొడ్డు చేరుటకు మార్గమును తత్వవేత్తలు చెప్పుదురు. అది ఏ యోగానుశాసనం అనగా కర్మజ్ఞాన యోగములతో భక్తి కలిగి భగవదారాధనగా జీవితం సాగించుట. కొందరు మనసును నిగ్రహించిన వారు, భూతములకు ద్రోహము చేయుట మానినవారు, సర్వభూతముల ఏడ మైత్రి గల వారుందురు. వారు నిరతిశయ సుఖరూపమగు పరమాత్మ ప్రాప్తికి మార్గమును ఎరుంగుదురు. దిగ్గజములను జయింపగల బలము కలవారై ఉన్నను మనసును జయింపలేని వారు భక్తియోగమును ఆచరించి నిరతిశయ ఆనందమును పొందలేరు. వారు నేనందరూ జయింపగలను, ఈ భూమి నాది అనడి వ్యర్థములకు అహంకారముతో చనిపోచుందురు. ఈ సంసార మార్గములో సుఖదుఖములు, రాగద్వేషములు, చింతాభయములు, అహంకార ప్రమోదములు, శోకమోహములు, లోభమాత్సర్యములు, ఈర్ష్యలు, ఆకలిదప్పులు, ఆదివ్యాధులు, జననామరణాదులు మారి మారి వచ్చి పడుచుండును. భగవన్మాయ ఒక విలాసవతి స్త్రీ వంటిది. ఆయన మనసు కౌగలించుకొనుచు ఉండును. వెంటనే వివేక జ్ఞానము జారిపోవును. గృహమునందు, వినోదమునందు, రక్షణమునందు మనసు తత్తరపడును. కుమారులయందు, కుమార్తెలయందు, భార్యయందు మనసు తగులుకొనును. వారి చూపులు, మాటలు, చేష్టలు హృదయమును ఆకర్షించును. మనసు లొంగకుండా పోవును. అపారముగు అంధతమస్సులో పడిపోవును. భగవానుడి చక్రమే కాలచక్రము. అది ఎల్లప్పుడూ తిరుగుచునే ఉండును. అందుచే వయస్సు గడిచిపోవుచుండును. మనము చూడుచుండగానే పుట్టుట, చనిపోవుట చూచుచు మనసు చెదిరి భయం కలుగును. కాని ఇట్టి ఆపదలు కలుగుటకు భగవంతుడే కారణమని వానిని ఆశ్రయింపవలనను కోరిక కలగదు. రాబందులు తోడేళ్ల వంటి క్షుద్రదేవతలను ఆశ్రయింతురు. ఎట్లో దైవవశమున బ్రాహ్మణ కులములో పుట్టినను శ్రౌత స్మార్త కర్మానుష్ఠానము చేయుచు భగవదారాధనమే చేయవలని పెద్దలు చెప్పుచున్నను మనసుకు రుచింపదు. శూద్రకులముతో చేరును. వారితో కలిసి ఉండి సంతతిని పెంపొందించుకొని వారిని పోషించుచు సంతతము పిల్లలను కనుట పోషించుటే వృత్తిగా జీవించును. వైదికాచారం లేని స్త్రీలతో రమించుచు గ్రామ్య ప్రవర్తనతో జీవితం గడుపుచుండును. ఐహిక సుఖములను ఆశించి ఈ లోకమునందే ఆసక్తి కలవాడై పరలోకమును గూర్చి తలంపడు. ఇట్లు తిరుగుచూ సంసార మార్గంలో మృత్యు అనడి ఏనుగు తరుముకొని రాగా కొండలోయల్లో పడిపోయినట్లు అజ్ఞానముచే ఆపదలో చిక్కును. కర్మవశముచే చనిపోక బ్రతికి ఉండును. ఎట్లో ఆపద నుండి బయటపడి మరల సంసార మార్గములను నడుచుచు సంసారనడి బాటసారులతో కలిసి ఈ లోకంలో పై లోకంలో తిరుగుచూ సాగుచుండినే గాని దాని అంతు చేరలేడు. రహుగొండకు ఉపదేశించిన భవాటవి వివరణము భరతుడే ఇట్లు వివరించెను. రాజర్షేగు బ్రహ్మ భరతుడు అనుసరించిన మార్గము మనసున భావించుటకు కూడా ఎవరికీ శక్యము కాదు. ఈగ గరుత్మంతుని ఎట్లు అనుకరించలేదో అట్లే భరతుని అనుకరింప ప్రయత్నించుట మహాహాస్యాస్పదము. భరతుడు యువకుడై ఉండియు వదలటకు శక్యము గాని భార్యాబిడ్డలను, మిత్రులను, రాజ్యమును భగవంతుని ప్రీతితో వదిలినాడు. మధుసూదని సేవయందు మనసున అనురాగం ఏర్పడినవాడు
ఇల్లు, ఇల్లాలు, స్వర్గలోకము, ఐశ్వర్యము మొదలగు కోరదగిన వాటినే కాదు, యోగులు కోరడి క్షేమమును కూడా భగవత్సేవ కంటే కోరదగినదిగా భావింపలేదు. భగవత్సేవ కంటే కోరదగినదిగా భావించలేదు. ఆ భరతుడు రాజుగా ఉండి తర్వాత సంఘం వలన మృగముగా ఉన్నప్పుడు కూడా నారాయణ స్మరణం మారలేదు. లేడి శరీరమును వీడుచు నారాయణాయ నమః అనుచునే ప్రాణములను వదిలినాడు. భగవద్భక్తులందరూ ఆదరించిన గుణములను కర్మలు గల రాజర్షియగు భరతుని చరిత వినుట మంగళకరం. ఆయుష్యము, కీర్తిని కలిగించును, స్వర్గమును మోక్షమును ప్రసాదించును. ఈ పరమపురుషుని సేవ కంటే వేరొకటి తనకు కావాలనేది కోరిక కలగదు. దీని తర్వాత మనం భరతవంశ వర్ణాన్ని తెలుసుకుంటాం. భవాటై వర్ణము చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది పూర్తిగా చేయడం కోసం కొంత పాడ్కాస్ట్ పెద్దగా అయింది. అందరు దీన్ని వింటారని అర్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.